హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం ఏకాదశి అండ్ శనివారం 3 కలిసొచ్చాయి కాబట్టి ఈరోజు కార్తీక దామోదరుడు మాసం సందర్భంగా తులసి చెట్టు దగ్గర అండ్ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడానికైతే పిండి దీపాలు అయితే చేసుకున్నామండి మేము. చూడండి, ఇక్కడ పిండి దీపాలు అయితే దీపారాధన అయితే చేస్తున్నాం మేము. ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత ఉసిరి దీపం కూడా వెలిగించామండి తులసి చెట్టు దగ్గర. ఉసిరి దీపం వెలిగించిన తర్వాత ఉసిరి చెట్టు అయితే ఉందండి మా ఇంట్లో. సో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం విశేషం కాబట్టి కార్తీక మాసంలో తులసి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాం. తులసి చెట్టు దగ్గర 3 పిండి దీపాలు అండ్ ఒక ఉసిరి దీపం వెలిగించి బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టేశామండి. బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవడానికి అయితే వచ్చేసామండి. చూడండి, ఇదే అండి మా చిన్ని ఉసిరి చెట్టు. బాగుంది కదా. సో అందుకని ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గరే తులసి చెట్టు కూడా ఉంటుందండి. 2 పక్క పక్కనే ఉన్నాయి. చూడండి, అల్లుకుపోయి అయితే ఉన్నాయి తులసి చెట్టు అండ్ ఉసిరి చెట్టు. ఇక్కడ పిండి దీపంతాలు అయితే వెలిగిస్తున్నాం మేము. ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాము. మనం ఎప్పుడు వెలిగించినా సరే ఒక్క దీపం అయితే వెలిగించకూడదు. దీని కింద ఇంకో దీపం అయినా ఉండాలి, లేదా తమలపాకు లేదైనా ఏ ఆకైనా ఉన్నా సరిపోతుంది. మేమైతే తమలపాకు అయితే పెట్టేసుకున్న తర్వాత పైన పిండి దీపాలు అయితే పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నామండి. దీపారాధన చేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేసారు అత్తయ్య గారు. సో హారతి ఇచ్చేసిన తర్వాత పసుపు కుంకుమ ఉంటుంది కదా, తులసి చెట్టుకి అండ్ ఉసిరి చెట్టుకి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని తర్వాత వత్తిపొత్తి ఉంటుంది కదా, 2 కలిపి తులసి చెట్టు అండ్ ఉసిరి చెట్టు 2 కలిపి వత్తిపొత్తి అయితే పెట్టే. తులసి చెట్టు అయితే అమ్మవారి స్వరూపం అండ్ ఉసిరి చెట్టు అయితే ఆ నారాయణ స్వరూపం కాబట్టి అలా వత్తిపొత్తి అయితే పెడతారండి. ఆ తర్వాత తులసి హారతి అయితే ఇచ్చేసాము. మా ఏకాదశి పూజ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి.